మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సహజంగా మనం మట్టిలో మాణిక్యం అనే బిరుదుని వింటూ ఉంటాం సహజంగా. అలాంటి మట్టిలో మాణిక్యం ఇంటి దగ్గరే ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ అబ్బాయి పేరు సురేంద్ర. పవర్ లిఫ్టింగ్లో ఆ మండల స్థాయి నుండి ప్రారంభించి జిల్లా స్థాయి, నేడు రాష్ట్ర స్థాయిలో తనదైన శైలిలో యొక్క పని అయితే చేస్తున్నారు. తనదైన శైలిలో పవర్ లిఫ్టింగ్లో రాణిస్తున్నాడని చెప్పుకోవాలి. అబ్బాయి ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. అబ్బాయి సాధించినటువంటి పథకాలు, తర్వాత మెడల్స్, ఆ మరిన్ని విషయాలను అబ్బాయి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. లోపల ఆ యొక్క మెడల్స్ను చూపించే ప్రయత్నం చేస్తాం. లోపలికి వెళ్దాం రండి. సురేంద్ర సంబంధించిన ఇంటిలో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. చాలా చిన్న ఇల్లు, చిన్న ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తన యొక్క ఫ్యాషన్ను, తన లక్ష్యాన్ని సాధించాలనే ఉద్దేశంతో నిత్యం కఠోర శ్రమను చేస్తూ యొక్క జీవితాన్ని అయితే కొనసాగిస్తున్నారు. చూసుకోవచ్చు మన వెనకాల ఆ అబ్బాయి సాధించినటువంటి కప్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు పవర్ లిఫ్టింగ్ సంబంధించిన కప్స్ ఇవి. ఈ కప్స్ తో పాటు మెడల్స్ కూడా చాలానే ఇచ్చారు. అంటే జిల్లా స్థాయిలో కాక రాష్ట్ర స్థాయిలో కూడా నేడు పార్టిసిపేట్ చేసినట్టు సమాచారం. పలు పత్రికల్లో కూడా మనం చూసుకోవచ్చు పవర్ లిఫ్టింగ్ సంబంధించిన మెడల్స్ కూడా ఇంటిలో తగిలించాడని చెప్పుకోవాలి. వాస్తవానికి తల్లిదండ్రులు కూడా ఇలాంటివి చూసేప్పుడు చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతారు, చాలా ఆనందంగా కూడా ఫీల్ అవుతారని చెప్పుకోవాలి. వీటన్నిటికి సంబంధించి పూర్తి విషయాలను మనం అబ్బాయి సురేంద్రని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో క్రీడాకారుడు, పవర్ లిఫ్టింగ్ హీరో అయినటువంటి సురేంద్ర ప్రస్తుతం మనతో ఉన్నారు. సురేంద్ర, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పటి వరకు అంటే ఎలాంటి వెయిట్ లిఫ్టింగ్లో, పవర్ లిఫ్టింగ్లో మీరు పార్టిసిపేట్ చేశారు? ఎక్కడెక్కడ మెడల్స్ వచ్చేసి? సార్, నా పేరు వచ్చేసి బోయస్ సురేంద్ర. నేను యాక్చువల్గా వచ్చేసి 2016లోన ఈ పవర్ లిఫ్టింగ్ని ప్రారంభించాను. అప్పుడు 2016లోన ఒక 2 months ప్రాక్టీస్ మా మాస్టర్ ఇచ్చినప్పుడు అప్పుడు ఆదోని టౌన్లోనే ఫస్ట్ కాంపిటీషన్ నిర్వహించినారు. అందులోన నేను వచ్చేసి నా కేటగిరీ వైజ్ గోల్డ్ మెడల్ సాధించినాను. అప్పుడే నేను 2016లోనే 180 kg డెడ్ లిఫ్ట్, మళ్ళీ వచ్చేసి స్క్వాట్లో వచ్చేసి 150 kgs, బెంచ్ వచ్చేసి 90 kgs అప్పుడే కొట్టినాను నేను 2016లోన. అప్పుడు నాకు ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్లో జస్ట్లో మిస్ అయిపోయింది. అదే ఆ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 year బ్యాక్ 2018లోన మళ్ళీ మన ఆదోన్లోనే కర్నూలు డిస్టిక్ కాంపిటీషన్ పెట్టినారు. మన ఆర్ట్స్ కాలేజ్ ఆదోని ఆడిటోరియంలో పెట్టినారు. అక్కడ వచ్చేసి నేను నా బాడీ వెయిట్ 66 kg కేటగిరీలోన నేను ఫస్ట్ ప్లేస్ కొట్టినాను. అలాగే వచ్చేసి నేను అక్కడ డెడ్ లిఫ్ట్లో వచ్చేసి 205 kgs లిఫ్ట్ చేసినాను. స్క్వాట్లో వచ్చేసి 155 చేసినాను. మళ్ళీ అలాగే వచ్చేసి బెంచ్లో 90 kgs చేసినాను. దాంట్లో నాకు అప్పుడు ఓవరాల్ స్ట్రాంగ్ మ్యాన్ మెడల్ వచ్చేసింది. ఓవరాల్ స్ట్రాంగ్ మ్యాన్ వచ్చేసి ఈ గిఫ్ట్ ఇచ్చినారు. దాంట్లోన 2018లో జరిగింది. ఇంకా అప్పటి నుంచి నేను 2018 తర్వాత ఒక 2 to 3 years వరకు నన్ను కొద్దిగా బ్యాక్ అయిపోయినాను. ఇంకా కొద్దిగా మాది హోటల్ ఉంటే నాన్నకి హెల్ప్ చేసిన, అట్లే చదువుకుంటూ ఒక 2 to 3 years వరకు దాన్ని డిస్కంటిన్యూ చేసినాను. మళ్ళీ రీసెంట్గా ఈ 2025లో ఒక 2 months అయింది. నేను మళ్ళీ కొద్దిగా నాది అప్పటి నుంచి నేను ప్రాక్టీస్ మళ్ళీ స్టార్ట్ చేసినాను. మళ్ళీ రీసెంట్గా జరిగినటువంటి October 9th బెంగళూరులో నా నేషనల్ కాంపిటీషన్ జరిగింది. మళ్ళీ ప్రాక్టీస్ బాగా చేసి అప్పుడు మా మాస్టర్ బెంగళూరు కాంపిటీషన్కి పిలిచిపోయినాడు. అక్కడ నేను 72 kg బాడీ వెయిట్లోనే వచ్చేసి నేను సెకండ్ ప్లేస్ కొట్టినాను నా కేటగిరీలోన. అక్కడ వచ్చేసి 175 kg స్క్వాట్, బెంచ్ వచ్చేసి 95 అండ్ డెడ్ లిఫ్ట్ వచ్చేసి 175 కొట్టినాను. అక్కడ నాకు సెకండ్ ప్లేస్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన అనంతపూర్ డిస్టిక్లోనే జరిగింది 23కి. అక్కడ ఓవరాల్ ఛాంపియన్లో సెకండ్ ప్లేస్ వచ్చింది. 3000 క్యాష్ ప్రైజ్ కూడా వచ్చింది. అక్కడ కేటగిరీ వైజ్ ఫస్ట్ ప్లేస్ వచ్చినాను. అక్కడ వచ్చేసి డెడ్ లిఫ్ట్ 200 kgs కొట్టినాను. స్క్వాట్ వచ్చేసి 165 కొట్టినాను. బెంచ్ ప్రెస్ వచ్చేసి 95 కొట్టినాను. అంటే ఇప్పటి వరకు అంటే నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నేను డిగ్రీ చేసినాను సార్. BSc ఫిజిక్స్ కంప్యూటర్స్ చదివినాను. అంటే మామూలుగా అంటే చదువు కొనసాగిస్తూనే దీన్ని చేసావా, లేక చదువుకి ఇబ్బంది ఉందని మధ్యలోనే డ్రాప్ అయ్యి దీన్ని కంటిన్యూ చేస్తున్నావు? నేను 2016లో స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్మీడియట్ ఉంది సార్. అప్పుడు ఒక 2 years 3 years వరకు బాగా చేసినాను. ఇంకా నేను డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు దాన్ని కొద్దిగా డ్రాప్ చేసినాను సార్. ఎడ్యుకేషన్ పరంగా దీన్ని కొద్దిగా ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన దానికి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. దీన్ని అంటే మామూలుగా నీ లక్ష్యం ఏమిటి? అంటే వాస్తవానికి అంటే ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. అలా నీ జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి కూడా నీ లక్ష్యం ఏంటి?
నా లక్ష్యం వచ్చేసి నేషనల్స్ మీట్లోన నాకు గోల్డ్ మెడల్ సాధించాలని స్ట్రాంగ్గా ఉంది సార్. మన ఆంధ్ర తరపు నుంచి మన ఆదోని టౌన్ నుంచి కూడా మంచి పేరు తీసుకురావాలని అది నా లక్ష్యం. అంటే మామూలుగా అంటే మీది ఒక చిన్న ఇల్లు, అంటే వాస్తవానికి నేషనల్ లెవెల్ వెళ్ళాలంటే చాలా ఖర్చులు ఉంటాయి, దానికి సంబంధించి బాడీ మెయింటెనెన్స్ ఉంటుంది. వీటన్నిటిని ఎలా సహకరించగలుగుతున్నాం ఇప్పటి వరకు అంటే మా నాన్నే అన్ని సహకరిస్తున్నాడు. నాకు దానికి డైట్ మెయింటెనెన్స్ కానీ, ఎగ్స్ కానీ, మళ్ళీ ఇంకా వచ్చేసి అవన్నీ మా నాన్నే ఖర్చులు ఇప్పుడు వరకు అయితే. ఇప్పుడు నేను వెళ్ళినటువంటి 4-5 కాంపిటీషన్స్ వరకు మినిమం ఏమైనా ఖర్చు బాగానే వచ్చింది, ఒక 20,000 పైన వచ్చింది. దాన్ని మొత్తం మా నాన్నే భరించినాడు. అంటే ఇప్పుడు మీరు అంటే డైలీ ఎన్ని గంటలు సాధన చేస్తారు, ఎవరి ఆధ్వర్యంలో మీరు సాధన తీసుకుంటున్నారు సార్ ఈ ట్రైనింగ్? డైలీ వచ్చేసి 3 hours నేను వర్కౌట్ చేశాను సార్. మార్నింగ్ 6కి పోతాను, ఇంకా తర్వాత వచ్చేసి 9కి అట్లా బయటకు వస్తాను. ఇంకా మా మాస్టర్ సాగరే శ్రీనివాసులు గారు, మా మాస్టర్ వచ్చేసి 1996 అప్పటి వరకే మా మాస్టర్ మిస్టర్ కర్నూలు బాడీ బిల్డరు. దాంతో మా నాన్న కూడా మాస్టర్ స్టూడెంటే. ఇప్పుడు నేను కూడా మా నాన్న వాళ్ళ మాస్టర్ దగ్గర నేను కూడా ఒక స్టూడెంటే అయినాను. సో మాస్టర్ మాకి బాగా మోటివేట్ చేస్తాడు. మాది జపాలి బాడీ లైన్ జిమ్ ఆదోని సార్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏ కాంపిటీషన్స్ ఉన్నా, ఏ కాంపిటీషన్లో నెక్స్ట్ పార్టిసిపేట్ చేయడానికి రెడీ ఉన్నా? నేను ఇప్పుడు WPC డిస్ట్రిక్ట్ ఛాంపియన్లో ఫస్ట్ ప్లేస్ కొట్టి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయినా, స్టేట్కి సెలెక్ట్ అయినాను. మళ్ళీ రీసెంట్గా స్టేట్లో కూడా నేను 2nd ప్లేస్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు WPC తెలంగాణ స్టేట్ ఛాంపియన్షిప్లోన నేషనల్స్ కూడా సెలెక్ట్ అయినాను. ఇప్పుడు January 31కి అది ఢిల్లీలో ఉంది నేషనల్స్కి, దానికి ప్రిపేర్ అవుతుంది. అంటే దీనికి అంటే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే మీరు దాతల్ని స్వీకరించడానికి రెడీ ఉన్నారా? ఉన్నాం సార్. నేను కాంపిటీషన్కి ఇంకా ముందుకు పోవాలని ఉంది. ఎవరైనా హెల్ప్ చేస్తే నేను ఇంకా ముందుకు పోతాను సార్. గత 2 months నుంచి 4 కాంపిటీషన్స్ ఆడినాను సార్. దాంట్లో నాకు ఫస్ట్ కాంపిటీషన్ బెంగళూరు పోయేటప్పుడు కొంత మారుతి నాయుడు అన్న గారు కూడా మాకు సపోర్ట్ చేసినారు. మాకు చార్జెస్ పరంగా వాళ్ళు దాతలు చేసినారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనంతపూర్కి వెళ్ళేటప్పుడు మన సురేష్ నాయుడు అన్న గారు కూడా వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసినారు. మొన్న రీసెంట్గా 3rd కాంపిటీషన్ హైదరాబాద్కి పోయేటప్పుడు అన్న కూడా మాకు ఎంట్రీ ఫీజెస్ కూడా అన్ననే హెల్ప్ చేసినాడు. సురేష్ అన్న గారు వీళ్ళు కొద్దిగా మాకు సపోర్టింగ్ ఎప్పటికీ మా జిమ్ తరపున మా మాస్టర్ సాకరే శ్రీనివాసులు వారు జిమ్ ప్లేయర్స్ అంటే అన్న ఎప్పటికీ మాకు సపోర్ట్ ఇస్తాడన్న, ఎంకరేజ్మెంట్ కూడా చేశారు. ఇప్పటి వరకు వీళ్ళు నాకు సహకారం చేసినందుకు నేను ఈ స్థాయిలో ముందుకు వెళ్తున్నాను. వీళ్ళు ఇంకా బాగా ఎంకరేజ్మెంట్ చేస్తే నేను ఇంకా మంచిగా మెడల్స్ సాధించి ఇంకా నేషనల్స్లోనే ఇంకా మన రాష్ట్రం పేరు కూడా మన జిల్లా పేరు కూడా ముందుకు తెస్తానని కోరుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. మా సుమన్ టీవీ తరఫున కూడా మీకు ఆల్ ది బెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు చిన్న ఈరప్ప, మా అబ్బాయి 2వ అబ్బాయి. నేను కానీ ఇంతకుముందు 1996లో నేను కానీ ఈ జిమ్ పరంగా నేను చేస్తుంటే, నేను కానీ కర్నూలు జిల్లా స్టేట్ కానీ అనకాపల్లి వరకు కానీ నేను సెలెక్ట్ అయినాను. అక్కడ వరకు పోయి వచ్చినాను. నా ఆర్థిక ఇబ్బంది వల్ల నన్ను ముందుకు పోలేను. ఏదో మా అబ్బాయి చదువుకున్నాడు కాబట్టి ఏదో ఆ చదువు కోర్సు కోట కింద ఏదైనా మా పిల్లలకి అవకాశం వస్తుంది దానికసని నువ్వు చేయనన్నా అనికసంటే మా అబ్బాయి చేస్తూ ముందుకు పోతున్నాడు. ఎక్కడ పోయినా కానీ ఏదో ప్లేయర్స్ బాగా ప్రైజులు అవి బాగా చేస్తూనే ఉన్నాడు. నాకు చాలా సంతోషం ఉంది మా అబ్బాయి ఇట్లా ముందుకు పోవాలని. ఇది పవర్ లిఫ్టర్ సురేంద్ర మాట్లాడుతూ తాను పేదింటిలో పుట్టిన తన లక్ష్యాన్ని, తన కళను సాకారం చేసుకోవడానికి ఈ స్థాయిలో పని చేస్తున్నానని చెప్తున్నారు. మరి కొందరు దాతలు ముందుకు వస్తే ఈ యొక్క పవర్ లిఫ్టింగ్లో ఆ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా పేరు తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్తాను, దాతల సహకారంతో మరింత ముందుకు వెళ్తానని చెప్పేసి మాటలని చెప్తున్నారు. పేదలు వాస్తవానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఇబ్బందులను అధిగమించి ఈ యొక్క పవర్ లిఫ్టింగ్లో ముందుకు వెళ్తున్నానని చెప్పేసి అబ్బాయి మాటలో విన్నాను. కెమెరా పర్సన్ హరితో ముని, సుమన్ టీవీ.